మనతో పాటు సాయిబాబా భక్తులు ఉన్నారు. వారి మాటల్లో విందాము. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఏంటి అసలు బాబాని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో మిరాకల్స్ చాలా జరిగాయని చెప్తూ ఉంటారు. మీ జీవితాల్లో జరిగిన మా జీవితంలో అంటే నేను యాక్చువల్ గా భగవద్గీత బాగా నేర్చుకున్నాను. అక్కడ జగద్గురు శ్రీకృష్ణుడు తర్వాత ఆయన జగద్గురు తర్వాత ఈయన గురువు బాబా. మేము ఆయన తర్వాత ఈయన్నే నమ్ముతాము, బాగా నమ్ముతాము. మెరాకిల్స్ అంటే మనము అనుకున్న కోరికలు తీరడం అనేది మెరాకిల్ కాదు నా దృష్టిలో. మీ దృష్టిలో ఏంటి మెరాకిల్ అంటేనా? మెరాకిల్ అంటే మనం అనుకోకుండా ఏదైనా చేద్దాము, మంచి పనికి అది మెరాకిల్ నేను అనేది. మన స్వార్థంకి, మన ఇంటి విషయంకి, మన పిల్లలు, భర్త అనుకున్నది అవుతేనే మెరాకిల్ కాదు. ఇక్కడ మనం సత్సంగ్ చేస్తూ బాబాకు సేవ చేస్తూ మేము ఇంకా చేయాలనుకుంటున్నాము, ఇంకా ఎవరైనా తోడుంటే బాగుండు, ఇంకా పెద్దగా చేద్దాము అని అనుకోవడం అదొక మెరాకిల్ అనుకుంటాను. అది ఇదేంటంటే మనకి ప్రారంధం అనేది ఒకటి ఉంటుందండి, మనం రాసుకొనే వస్తాము. దాని ప్రకారమే దేవుడు ముందే అలర్ట్ చేసి పెట్టాడు. దాన్ని మన చేతిలో ఉంది తగ్గించుకోవడం. ఒక ఇంత రాయి తగిలేది, ఇంత రాయి తగులుతుంది, బట్ కానీ మనం చేసే మంచి వల్ల అది చిన్నగా జరిగిపోతుంది. అది అయినట్టు కూడా మనకు తెలియదు. తర్వాత ఎప్పుడు అరే నాకు మొన్న ఇలా అయ్యింది అనేది ఒక గుర్తు వస్తుంది. కానీ నేను చాలా కష్టాలు పడ్డానండి. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఇక్కడ నా మాట తీరు చూసి నన్ను బాల వికాస్ టీచర్గా సెలెక్ట్ చేశారు. అది ఇంకా చాలా అదృష్టం నాది. నేను ప్రతి సాటర్డే 4:30 to 5:30 క్లాస్ తీసుకుంటున్నాను. మదర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు ఈ సంతోషం చాలండి. జీవితంలో డబ్బు, బంగారాలు ఇవే ముఖ్యం కాదు. నాకు 2 పిల్లలు, వాళ్ళని ప్రయోజకులు చేశాను, వాళ్ళకి అంతా సెట్ చేశాను. నేను ఈ గుడికి అంకితం అయ్యానండి. నేను ఎవ్రీ థర్స్డే కంపల్సరీ వస్తానండి. ఏ పారాయణమైన గుళ్ళో, ఏ భక్తి మార్గంలో ఎలాంటి పూజలైనా ఖచ్చితంగా నేను అటెండ్ అవుతున్నానండి. గుడికి, ఇక్కడికి సాయిబాబా గుడికి వచ్చిన నుంచి మాత్రం చాలా పీస్ఫుల్ ఉంటుందండి. పాజిటివ్ ఎనర్జీ మాత్రం 100%. ఇప్పుడు ఈవెన్ పిల్లల్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈవెన్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ బాల్ వికాస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారండి. అందులో కూడా నేను వీలైనప్పుడల్లా వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. యాజ్ అ టీచర్ గా కూడా కొన్ని శ్లోకాస్ నాకు వచ్చింది నేను పిల్లలకి చెప్పడం కూడా చేస్తున్నానండి. ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవ మామ కాపాండవై చైవ కిమ కుర్వత సంజయ. ఆయన ఫస్ట్ శ్లోకంలో ధర్మం గురించి చెప్పాడు అన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పేసి. ధర్మము అంటే అదొక భూమి లాంటిదమ్మా. మనము ఏ భూమిలో ఏ పంట వేస్తే ఆ పంట పండుతుంది. ఏ విత్తనం మనలో కూడా అంతే. మనం ఏ విత్తనం నాటుకుంటే ఆ విత్తనం బయలుదేరుతుంది. కానీ ఆ విత్తనం మనం ప్రయత్నం చేస్తూ వెయ్యాలి. భూమిని మనం ఇలా దున్ని నీళ్లు పెట్టి గింజలు చల్లితే అది అప్పుడే రాదండి. ఒక 3 నెలలో 2 నెలలో అప్పుడు మొలకెత్తుతుంది. ఇది కూడా అంతే. మనం ప్రయత్నం చేస్తే ఒక 2 నెలలకు 3 నెలలకు మనకు ఫలితం వస్తుంది. ఫస్ట్ శ్లోకంలో చెప్పాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవ. అక్కడ ఇద్దరు వేరు అనుకున్నారండి, కౌరవులు పాండవులు. వేరు కాదండి, అందరూ ఒకటే. ఆ శ్లోకం ఆయన ముందుగా వాడాల్సి వచ్చింది దానికోసం. అంతా ఒకటే, దానికోసం ఆ శ్లోకం అండి.